అగ్రి పాలిటిక్స్ రైతాంగంపైకి మళ్ళిన రాజకీయం. కేసీఆర్ 10 ఏళ్ళు రైతుల్ని పట్టించుకోలే, కనీస మద్దతు ధర ఇయ్యలే, ధాన్యం కొనలే, అడిగితే రైతుల చేతికి బేడీలేసిండు. కృష్ణా జలాల అంశంలో బిస్కెట్ అయ్యిండు. పొలం బాట అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం. కాక కథల్ని నమ్మని అన్నదాతలు రైతుల ఆత్మహత్యలు. కాసేపట్లో ఒక బ్రేకింగ్ న్యూస్ అందిస్తా. కంటిన్యూ. ఓకే. పొలం బాట అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు. కాక కథల్ని నమ్మని అన్నదాతలు రైతుల ఆత్మహత్యలు అంటూ కొత్త డ్రామా. ఇక సోషల్ మీడియాలో ఫేక్ లిస్టు దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పాలిటిక్స్ రంజుగా మారాయి. 10 ఏళ్ల పాటు అధికారం అడ్డం పెట్టుకుని సాగించిన అరాచక పాలనకు స్వస్తి చెప్పి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి ప్రజలకు పట్టం కట్టారు. దీన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతుంది. ఈ క్రమంలోనే రోజుకో రకంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ అండ్ కో అబద్ధాపు ప్రచారాలకు తెరలేపింది. అయితే కేసీఆర్ తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఏవేవో కొత్త డ్రామాలకు తెరపైకి తీసుకొస్తుండడం గమనార్హం. కాళేశ్వరం ప్రాజెక్టును అవినీతి నుంచి ప్రజలను దారి మళ్లించేందుకు కృష్ణా జలాల అంశాన్ని ఎత్తుకున్నాడు. కానీ యావత్ తెలంగాణ ప్రజానికం కృష్ణా జలాల అంశాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో కేసీఆర్ బిస్కెట్ అయ్యిండు. అయితే ఎంపీ ఎన్నికల్లో సొంత పార్టీ నేతలు హ్యాండ్ ఇస్తుండడం, రోజుకో కేసీఆర్ అవినీతి భాగోతం బయటపడుతుండడంతో బీఆర్ఎస్ లీడర్లు క్యాడర్ పార్టీని వీడుతోంది. పోటీకి ముందే చాలా మంది బీఆర్ఎస్ అభ్యర్థులు చేతులెత్తేసిండ్రని చెప్పాలి. మొత్తం మీద కాక అగ్రికల్చర్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు.